ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 8 మార్చ్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/2009. ఈరోజు మురళి హెడ్లైను 40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్న్గా 4 విషయాలు. శుభచింతకులుగా అవ్వండి, శుభచింతన చెయ్యండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలాన్ని తయారు చేయండి, జీరో మరియు హీరో స్మృతిలో ఉండండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ సేవా సాథీలైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆదిలోని సేవా సాథీలు మరియు వారితో పాటు ఇతరులు కూడా సేవా సాథీలుగా అయి చాలా బాగా సేవను అభివృద్ధి చేస్తున్నారు. కనుక బాబ్దాదా తమ సాథీలను చూసి ఎంత సంతోషిస్తున్నారు. అంతేకాక మనసులో వాహన విశ్వ పరివర్తన సేవ యొక్క సాథీలు వాహ్ అనే పాటను పాడుతున్నారు. ఈరోజు అమృత వేళ నుండి నలువైపులా స్నేహం యొక్క మాలలు బాబ్దాదాకు వేశారు. 3 ప్రకారాలైన మాలలు ఉన్నాయి. ఒకటి తండ్రి సమానముగా అవ్వాలి అనే ఉమంగ ఉత్సాహాల మాలలు. రెండవది చాలా సమయం నుండి తప్పిపోయి బంధనాలలో బంధింపబడి ఉన్న గోపికల యొక్క మాలలు. వారి మాలలైతే చాలా ఉన్నాయి, కానీ వాటితో పాటు మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన కన్నీటి మాల కూడా ఉంది. ఒక్కొక్కటి కన్నీటి బిందువు ముత్యం వలె మెరుస్తూ ఉంది. 3 కొంతమంది పిల్లల యొక్క ఫిర్యాదుల మాలలు. ఈరోజు అమృత వేళ నుండి అందరిలో విశేషంగా స్నేహము ఇమిడి ఉన్నట్లు కనిపించింది. బాబ్దాదా విరాట రూపం వలె బాహువులను చాచి పిల్లలందరినీ కూడా తన బాహువుల్లో ఇముడ్చుకున్నారు. ఈరోజు స్నేహంతో పాటు సర్వశక్తులను విల్లుగా ఇచ్చే రోజు కూడా. ఒక బిడ్డ చేతిలో చేయి వేసి జతలో పిల్లలందరికీ కూడా, అంటే శక్తి సేన మరియు పాండవులకు మనసా శక్తులను విల్లు చేశారు. బాబ్దాదా చూశారు, చాలామంది పిల్లలు పాండవులు మరియు శక్తులు కూడా గుప్త రూపంతో అంతర్ముఖులుగా అయి పురుషార్థం చేయడంలో చాలా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తున్నారు. బయటికి కనిపించరు, కానీ మంచి పురుషార్థులుగా ఉన్నారు. బాబ్దాదా ఈరోజు పిల్లలందరి విశేషమైన రూపాన్ని చూశారు. స్నేహం అనే సబ్జెక్టు అందరి ముఖాలను కూడా మెరిపింపచేస్తూ ఉంది. జ్ఞాని ఆత్మలుగా అయితే ఉన్నారు, కానీ స్నేహం అనే సబ్జెక్టు కూడా అవసరము. ఎందుకంటే స్నేహిలు శ్రమ తక్కువ చేస్తారు మరియు ప్రేమ యొక్క అనుభవంలో సహజంగా ఉంటారు. స్నేహశక్తి ఎటువంటి పర్వతం వంటి పరిస్థితి ఉన్నా పర్వతాన్ని కూడా దూది వలె చేసేస్తుంది. పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేసేస్తుంది. స్నేహము అనేది ఒక ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణంగా వారు సదా సహజంగానే సురక్షితంగా ఉంటారు. స్నేహంతో పరమాత్మ లేక భగవంతుడిని కూడా తమ స్నేహితునిగా చేసుకుంటారు. ఖుదా దోస్తుకు ఇది స్మృతి చిహ్నము. భగవంతుణ్ణి స్నేహితుడిగా చేసుకుని ఏ సమస్యనైనా స్నేహితుని సంబంధంతో సహజం చేసేసుకుంటారు. తండ్రిని తమ సాథీగా చేసుకుంటారు. జ్ఞానము అనేది బీజము, కానీ ప్రేమ అనేది నీరు. బీజము నుండి ప్రాప్తి అనే ఫలాన్ని ఇస్తుంది. కనుక తండ్రి యొక్క ఇలాంటి స్నేహి పిల్లలు తండ్రిని స్మృతి చేయడం శ్రమ అని భావించరు, కానీ తండ్రిని మర్చిపోవడమే కష్టము అని భావిస్తారు. స్నేహిలు ఎప్పుడూ కూడా అసలు స్నేహాన్ని మర్చిపోరు. హృదయపూర్వక స్నేహంతో నా బాబా అని అన్నారు అంటే సర్వ ఖజానాల తాళం చెవి కూడా లభించేస్తుంది. ఇటువంటి స్నేహిల ముందు బాబ్దాదా ఇరువురు కూడా హాజరైపోతారు.
స్మృతి అయితే అందరూ చేస్తారు, కానీ కొద్దిమంది కొంత శ్రమతో చేస్తారు. మరి కొంతమంది సదా స్నేహ సాగరంలో లవలీనముగా ఉంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని ప్రపంచంలోని వారు అంటారు. కానీ ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు, పరమాత్మ యొక్క ప్రేమలో లీనమవుతుంది. లీనమైపోదు, కానీ లవలీనమైపోతుంది. ఈరోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు. శ్రమను సమాప్తము చేసి అది ప్రేమ రూపంలోకి మార్చుకునే రోజు. బాబ్దాదా పిల్లలందరి యొక్క రిజల్ట్ను చూశారు. చాలామంది పిల్లలు హోంవర్క్ చేశారు. తండ్రి సమానముగా అవ్వాలి అనే లక్ష్యాన్ని మాటికి రివైజ్ కూడా చేసుకున్నారు, రియలైజ్ కూడా చేసుకున్నారు. 75% పిల్లల రిజల్ట్ బాగుంది. తండ్రి సమానముగా అవ్వాల్సిందే. ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎందుకంటే ఇప్పుడున్నదే కలియుగ సమాప్తి సమయము కనుక తుఫాన్లు అయితే వస్తాయి. ఇది పరివర్తన సమయం కదా. కానీ పిల్లలైన మీకోసం తుఫాన్లు ఎలాంటివి? తుఫాను కాదు, కానీ ఇది బహుమతి. ఎందుకంటే బాబ్దాదా యొక్క వరదాని హస్తము పురుషార్థం చేసే పిల్లలందరి తలపైన ఉంది. ఎవరైతే దృఢ సంకల్పము అనగా దృఢత అనే తాళం చెవిని కార్యములో ఉపయోగించారో వారి ఇప్పటి రిజల్ట్ అనుసారముగా సఫలతను కూడా పొందుకున్నారు. కానీ సదాకాలం కొరకు తుఫాన్లను బహుమతిగా చేసుకుని సమస్యకు సమాధాన రూపాన్ని ఇచ్చి ముందుకు వెళ్తూ ఉండండి. బాబ్దాదా ఇప్పటి ఫలితం పట్ల సంతోషిస్తున్నారు. యోగ తపస్సులో కూడా తయారవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని అయితే పిల్లలు చాలా దృఢంగా పెట్టుకున్నారు. 40 సంవత్సరాల అవ్యక్త పాలన పూర్తి అయింది. 40 సంవత్సరాలలో మొదట ఏం వస్తుంది? బిందువు, జీరో అనేది నేను హీరో, సత్యమైన హీరో, మహాన్ హీరోను, హీరో పాత్రధారిగా అయి ప్రతి కార్యాన్ని హీరో సమానంగా చెయ్యాలి అనే స్మృతిని ఇప్పిస్తుంది. కనుక హీరో అనేవి సదా స్మృతిలో ఉండాలి. ఇకపోతే మిగిలిన 4 విషయాలను జీవితంలో సహజముగా చేసేయాలి, దృఢతాపూర్వకంగా చెయ్యాలి. చేస్తారా? తయారుగా ఉన్నారా? ఎలాంటి పరీక్ష వచ్చినా 4 విషయాలను మీ జీవితంలో చేయాల్సిందే. పక్కాయేనా? బాబ్దాదా మళ్ళీ అడుగుతున్నారు, పక్కానా? వెనుక ఉన్నవారు పక్కాయే కదా. కచ్చాగా ఉన్నట్లయితే మాయ తినేస్తుంది. కనుక పక్కాగా ఉండండి. మొదటిది సదా శుభచింతకులు. ఎవరిదైనా బలహీనతను చూసినా లేక విన్నా దయాహృదయులుగా శుభచింతకులుగా అయి వారికి సహయోగాన్ని ఇవ్వాల్సిందే. బలహీనతను చూడరాదు, కానీ సహయోగాన్ని ఇవ్వాల్సిందే. ఇలాంటి వారినే శుభచింతకులు అని అంటారు. పక్కాగా ఉంటారు కదా. ఆధారమిచ్చే దాతలుగా దయాహృదయులుగా అయి సహయోగం ఇవ్వండి. వారిని దూరం చేయడము లేక అసహించుకోవడం చేయకండి. క్షమించండి. పరవశమై ఉన్నవారిని ఎప్పుడు కూడా అసహించుకోరు. వారికి ఆధారాన్ని ఇవ్వాలి. రెండవది శుభచింతన. ఈ రోజుల్లో బాబ్దాదా చూస్తున్నారు, చాలామంది పిల్లల్లో అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు చాలానే నడుస్తున్నాయి. దీని వలన జమ చేసుకున్న శక్తులన్నీ కూడా వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయి. కనుక శుభచింతన కోసం ఏదో ఒక మీ స్వమానం యొక్క టైటిల్ను మనసుకు హోంవర్క్గా ఇవ్వండి. మనసు యొక్క దినచర్యను తయారు చేసుకోండి. కర్మల కొరకైతే దినచర్యను తయారు చేసుకుంటారు కదా. ఈ సమయంలో ఇది చెయ్యాలి, ఈ సమయానికి ఇది పూర్తవ్వాలి అని అనుకుంటారు కదా. కానీ మనస్సు కొరకు కూడా ఒక దినచర్యను ఇప్పుడు తయారు చేసుకోండి. అమృత వేళ బాబాను మిలనం చేసిన తర్వాత మనస్సుకు ఏదో ఒక స్వమానాన్ని ఇవ్వండి. కానీ రోజంతటిలో 12-13 సార్లు మీ అందరికీ సమయము లభిస్తుంది. అప్పుడు రియలైజ్ కూడా చేసుకోండి.
రివైజ్ కూడా చేసుకోండి. అప్పుడు మనసు బిజీగా ఉన్నందున వ్యర్థ సంకల్పాలలో సమయం పోదు, శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేకాదు ప్రతి సమయము సంగమ యుగము ఏదైతే ఆనందాల యుగమో ఆ ఆనందంలో ఉంటారు. కనుక రెండవదైన శుభచింతన గురించి వినిపించాము. చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. మూడవది శుభవృత్తి. అశుభ వృత్తి వాయుమండలంలో కూడా అశుద్ధతను వ్యాపింపచేస్తుంది. కనుక శుభవృత్తిని ఉంచుకోండి. నాలుగవది, ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి. నాకు ఈ పని ముఖ్యమైనది, ఇతరులను చూడరాదు, శుభ వాయుమండలాన్ని తయారు చేయడం మాత్రమే నా పని. ఎప్పుడైనా వాయుమండలంలో దుర్వాసన ఉంటే ఏం చేస్తారు? సువాసనను వ్యాపింపచేస్తారు కదా. దుర్వాసనను సహించలేరు. కనుక సువాసనను వెదజల్లే ఏదో ఒక సాధనాన్ని ఉంచుతారు. అదేవిధంగా సాధారణ వాయుమండలము లేక అశుభ వాయుమండలాన్ని పరివర్తన చేయాల్సిందే. చిన్నవారు కానీ కొత్తవారు కానీ అందరికీ బాధ్యత ఉంది. నేను శుభ వాయుమండలాన్ని తయారు చేయాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది. మీరు ప్రతిజ్ఞ చేస్తారు, బాబ్దాదా సంతోషిస్తారు. కానీ ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత అనేది ఉండదు. కనుక ఏ సఫలతను కోరుకుంటారో, ఎంత కోరుకుంటారో అంత సఫలత లభించదు. పూర్తి విశ్వం యొక్క, ప్రకృతి యొక్క, ఆత్మలలో బ్రాహ్మణాత్మలు కూడా వచ్చేస్తారు. ప్రతి ఒక్కరూ దృఢత ద్వారా తమ సేవా స్థానంలో ఇలాంటి వాయుమండలాన్ని తయారు చేయండి. దీనికోసం కొంచెం త్యాగం చేయాల్సి వచ్చినా త్యాగం చేయండి. అంతేకాని వీరు త్యాగం చేస్తే నేను చేస్తాను, పద్ధతి బాగుంటే చేస్తాను ఎలాగా అనకండి. నేను చేయాల్సిందే అని భావించండి. విశ్వ పరివర్తకులు అనే స్వమానమైతే ఉంది కదా. అందరూ విశ్వ పరివర్తకులే కదా. చేతులెత్తండి. మంచిది. విశ్వ పరివర్తకులేనా? చాలా మంచిది. మొదట బాబ్దాదా ఇదే చూడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వాయుమండలం ఉంది మరియు ఉంటుంది కూడా. కానీ ఈ సంవత్సరంలో బాబ్దాదా చిన్న పెద్ద సేవా కేంద్రాలకు చక్కర వేసినప్పుడు ఎలాంటి వాయుమండలం ఉండాలి? ఎలాగైతే ఈరోజు స్నేహము మరియు శక్తి యొక్క వాయుమండలం ఉందో అలాగే గ్రామంలో ఉన్న సేవా కేంద్రాలు మరియు పెద్ద సేవా కేంద్రాలన్నింటి వాయుమండలము ఒక చైతన్యమైన మందిరం వలె ఉండాలి. నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవడంలో మొదట నేను అని భావించండి. ఇందులో మొదట మీరు కాదు, మొదట నేను. ఎందుకంటే బాబ్దాదా అడ్వాన్స్ పార్టీ. అంతేకాదు ఈ రోజులో ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది. మీరు ఏర్పాట్లు చేసేవారు, మీరు ఎదురు చూడకూడదు, మీరు ఏర్పాట్లు చెయ్యాలి అని బాబ్దాదా అంటున్నారు. ఈ రోజుల్లో నలువైపులా కూడా భయం చాలా వ్యాపించి ఉంది. ప్రపంచంలో చాలామంది మనసులు రేపు ఏమవుతుంది అనే ఒకే సంకల్పం ఉంది. రేపు ఏమవుతుందో మీకైతే తెలుసు కదా. కనుక పరివర్తన చేయడంలో నేను నిమిత్తం అవుతాను అనే సంకల్పం ఎవరు చేస్తారు? ఇందులో చేతులెత్తండి. చెయ్యాల్సి వస్తుంది, మారాల్సి వస్తుంది, రక్షకులుగా అవ్వాల్సి వస్తుంది, కొంత వదలాల్సి వస్తుంది మరియు ప్రేమను తీసుకోవలసి ఉంటుంది. మనసు యొక్క చేతిని ఎత్తారా లేక స్థూలమైనటువంటి చేతిని ఎత్తారా? మనసు యొక్క చేతిని ఎవరు ఎత్తారు? ఎందుకంటే మనసు మారితే విశ్వం మారిపోతుంది. ఈ సంవత్సరంలో ఏ స్లోగన్ ఉంటుంది? నో ప్రాబ్లం. ఏ సమస్య లేదు. మనసులో విజయం అనే జెండా ఎగురుతుంది. అందరూ మనసులో సంతోషం అనే నాట్యం చేస్తారు. మనసు యొక్క నాట్యము అంటే సంతోషము. ప్రతి సమయము సంతోషం అనే నాట్యం చేస్తారు. మీరు దాత యొక్క పిల్లలు కదా.
కనుక ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గుణాన్ని బహుమతిగా ఇవ్వండి. కనుక ఒక్క సెకండులో ఆ దృఢ సంకల్పం, దాత యొక్క సంకల్పము ఒక లిఫ్ట్ వలె అయిపోతుంది. మరియు ఒక్క సెకండులో పరంధామము, సూక్ష్మవతనము, ఈ స్థూల సాకార వతనములోనే మధువనము. ఎక్కడికి కావాలంటే అక్కడికి శ్రమ లేకుండా ఒక్క సెకండులో చేరుకోగలుగుతారు. మీ వద్దకు ఎవరు వచ్చినా సరే వారిని ఖాళీ చేతులతో మాత్రం పంపించకండి. మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా, నోటి ద్వారా ఏదో ఒక గుణం యొక్క బహుమతి లేకుండా కలవకండి. ఈ సంవత్సరం ప్రతి నెల యొక్క ఫలితాన్ని మీ వద్ద కూడా ఉంచుకోండి. మీ టీచర్ ద్వారా ఓకే కార్డును యజ్ఞానికి కూడా పంపించండి. పెద్ద ఉత్తరాలు పంపించకండి, ఓకే అనే కార్డు పంపించండి. కార్డు కూడా పెద్దది అనగా ఈ ప్రపంచంలోని కార్డు వంటిది పంపకండి. టీచర్ ద్వారా ఏదైతే వరదానం యొక్క కార్డు లభిస్తుందో అది పంపించండి. గుణాల బహుమతులు, శక్తుల బహుమతులు ఎన్ని ఉన్నాయి? లిస్టును లెక్కించినట్లయితే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది. ఎంతగా ఇస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గిపోవు. ఎలాగైతే చూమ్ మంత్రం అని అంటారు కదా, అలాగే ఇది శివ మంత్రము. దీని ద్వారా ఎప్పుడు ఏ గుణము కూడా తక్కువ అవ్వదు, ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అనే సామెత కూడా ఉంది. మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి. మంచిది. మధ్యప్రదేశ్ గవర్నరు ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఈ సంఘటనలోకి విచ్చేశారు. మంచిది. బాబ్దాదా మీ అందరికీ, రాబోయే వారికి కూడా ఇదే వరదానం ఇస్తున్నారు. సదా తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ తప్పకుండా చెప్తూ ఉండండి. ఎందుకంటే మొట్టమొదట కళ్ళు తెరుస్తూనే తండ్రిని చూస్తే పూర్తి రోజంతా మంచిగానే ఉంటుంది. మొదటిసారి వచ్చిన పిల్లలందరికీ బాబ్దాదా యొక్క 16 ప్రియ స్మృతులు మరియు అభినందనలు. బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే 4 విషయాల గురించి, అంతేకాక 5వదైన జీరో మరియు హీరో గురించి వినిపించడం జరిగిందో, ఈ విషయాలను మననం చేస్తూ మగ్నావస్థలో ఉండేటటువంటి బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యే ఆత్మలకు దేవతగా అవ్వడమైతే మీ జన్మసిద్ధ అధికారము, ఫరిస్తా నుండి దేవతగా తప్పకుండా అవుతారు. కనుక స్నేహంలో సదా లవలీనముగా ఉండేవారికి, సదా దృఢ సంకల్పం అనే తాళం చెవిని మనసులో బుద్ధిలో స్మృతి ఉంచుకునేవారికి, ఎందుకంటే ఈ తాళం చెవి కోసం మాయ చాలా చక్కర వేస్తూ ఉంటుంది, అంటే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనుక మనసు బుద్ధి ద్వారా సదా సమర్థంగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. బాబ్దాదా దాదీలతో మాట్లాడుతూ ఉన్నారు. జానకి దాదీతో చక్కర వేసి వచ్చారు. చాలా మంచిది. ఏదైతే చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు. బాబాకు ఒక చిత్రం గుర్తుకొచ్చింది. అందులో జగదంబ మధ్యలో నిలబడి జెండా ఊపుతున్నారు. వారితో పాటు శక్తులందరూ వెనుక నిలబడి ఉన్నారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు విశ్వం ముందు చూపించాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. మొత్తం బ్రాహ్మణుల నుండి ఎలాంటి శక్తి సేనను తయారు చేయాలి అంటే వారు నిమిత్తముగా అవ్వాలి. అన్ని వైపులా తిరుగుతూ వాయుమండలాన్ని చాలా శక్తిశాలిగా తయారు చేయాలి. మేము వాయుమండలాన్ని పరివర్తన చేసి చూపిస్తాము అనే దృఢ సంకల్పాన్ని కూడా ఉంచుకోవాలి. ఈ జెండాను ఎత్తాలి. అన్ని వైపులా చక్కర వేస్తూ తమ స్థితి ద్వారా, వాచ మరియు సాంగత్యము ద్వారా వాయుమండలాన్ని సరిగ్గా చేయగలిగేటటువంటి గ్రూపును తయారు చేసి చూపించండి. బాబ్దాదాకు చిత్రము గుర్తుకొచ్చింది.
కనుక ఇది ప్రాక్టికల్లో జరగాలి అని కోరుకుంటున్నారు. సమయం లభించదు అని అనకండి. సమయం లభించదని ఎవరు చెప్పారు? ఒకవేళ శుభభావన ఉంది అంటే సమయం తప్పకుండా లభించి తీరుతుంది. బాబ్దాదాకు ఇలాంటి గ్రూపును తయారు చేసి ఇవ్వండి. యూత్ గ్రూప్తో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరంలో ఏవైతే బ్రాహ్మణుల మర్యాదలు ఉన్నాయో ఆ ఒక్కొక్క మర్యాదను పూర్ణ రీతిగా అనగా మనస, వాచ, కర్మణ మరియు సంబంధ సంపర్కము 4 రూపాల ద్వారా పాలన చేసేవారి గ్రూపును తయారు చేయండి. ఈ సంవత్సరంలో ఏ ఒక్క మర్యాద కూడా భంగం అవ్వకూడదు. పరస్పరంలో అలాంటి గ్రూపును తయారు చేయండి. ఎవరు చేస్తారో వారే అర్జునులు. ఇష్టమేనా? ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? చేతులెత్తండి. యువకులందరూ చేస్తారా? ఎంతమంది ఉన్నారు అంటే బాబ్దాదా యొక్క సభలో 400 మంది యూత్ ఉన్నారు. పరస్పరంలో గ్రూపును పక్కా చేయండి. అప్పుడు వీరు మర్యాద పురుషోత్తములు అని గవర్నమెంట్కు కూడా చూపిస్తాము. గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది, కానీ చేయలేకపోతుంది. మీరు చేసి చూపించండి. ఉదాహరణగా అయ్యి చూపించండి. హోంవర్క్ అయితే లభించింది కదా. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. నలువైపులా ఉన్న బ్రాహ్మణాత్మలు ఈ సంవత్సరం అద్భుతం చేసి చూపించాలి. అంటే ఖమ్మాలు చేసి చూపించాలి. వ్యర్థ సంకల్పాల యొక్క దమాలు కూడా ఉండకూడదు. వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు సమయం లేనంతగా శుద్ధ సంకల్పాలను జమ చేసుకోండి. ఖజానా ఉంది కదా. ఎంతటి శుద్ధ సంకల్పాల ఖజానా జమ అయి ఉందా? చేతులెత్తండి. శక్తులు కూడా ఉన్నారు. మంచిది. శక్తులు కూడా ఉదాహరణగా అవ్వాలి. పాండవులు కూడా ఉదాహరణగా అవ్వాలి. అచ్చా, బాబ్దాదా చాలా చాలా సంతోషిస్తున్నారు. ఈరోజు వరదానము: సూక్ష్మ సంకల్పాల బంధనం నుండి కూడా ముక్తులై ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే నిర్బంధన భవ. పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటారో అంత ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండగలరు. కనుక మనస, వాచ, కర్మణలో సూక్ష్మంగా కూడా ఏ దారము కూడా తగులుకొని లేదు కదా అని పరిశీలన చేసుకోండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. తమ దేహం గుర్తుకొచ్చినా కూడా దేహంతో పాటు దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ ప్రపంచము అన్నీ ఒకదాని వెనుక మరొకటి వచ్చేస్తూ ఉంటాయి. నేను నిర్బంధన ఆత్మను. ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని మొత్తం ప్రపంచాన్ని మాయ యొక్క వల నుండి ముక్తముగా చేసే సేవను చేయండి. స్లోగన్: దేహీ అభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనస్సు యొక్క అలజడిని సమాప్తం చేసేవారే అచంచలముగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సమస్యల పని రావడము, నిచీబుద్ధి గల ఆత్మల పని సమాధాన స్వరూపం ద్వారా సమస్యను పరివర్తన చేయడము. ఎందుకు? బ్రాహ్మణాత్మలైన మీరు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మాయాజీతిగా అయ్యేవాళ్ళము అని మీరు మాయతోనే ఛాలెంజ్ చేశారు. సమస్య స్వరూపము అంటేనే మాయ యొక్క స్వరూపము. మీరు ఛాలెంజ్ చేశారు కనుక మాయ అయితే తప్పకుండా ఎదుర్కొంటుంది. కానీ మీరు దానిని నిశ్చీ బుద్ధి విజయీ స్వరూపం ద్వారా నథింగ్ న్యూ అంటే కొత్తదేమీ కాదు అని భావించి దాటుకున్నట్లయితే చింతలేని చక్రవర్తిగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.